ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మెట్టు గోవిందరెడ్డి గారి నాయకత్వం, మెట్టు గోవిందరెడ్డి గారి నాయకత్వం. అమర్ రహే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ మన చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలోనూ, మన ఉపేంద్ర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలోనూ, మన బీసీసీఎల్ కార్యదర్శి ఎన్టీ సిద్ధప్ప ఆధ్వర్యంలోనూ కేక్ కటింగ్ చేయాల్సిందిగా శివప్రసాద్ గారిని, మరి టౌన్ కన్వీనర్ శివప్రసాద్ గారిని, మండల కన్వీనర్ మన మల్లికార్జున గారిని, మరి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే మన మెట్టు గోవిందరెడ్డి గారి తనయుడు విశ్వనాథ్ రెడ్డి అన్న గారి సమక్షంలో ఈ యొక్క కేక్ కటింగ్ జరుగుతుంది. అందరూ ఈ యొక్క సమావేశాన్ని దిగ్విజయం చేయాల్సింది కోరుతున్నాం. జై జగన్, జై జగన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మెట్టు గోవిందరెడ్డి గారి నాయకత్వం, మెట్టు గోవిందరెడ్డి గారి నాయకత్వం. దాని గుర్తుకే, దాని గుర్తుకే ఇక్కడ ఫోటో దియాబా తినేసాయి మరి అన్నీ రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్ 2 మరణాంతరం జరిగినటువంటి పరిణామాల్లో భాగంగానే వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించింది. 2009లో వైఎస్ఆర్ మరణాంతరము నేటి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మరణించిన సందర్భంగా ఎంతోమంది చనిపోయారు. వారిని ఓదార్చాలనేటువంటి సంకల్పంతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రను చేస్తే దానికి ఆనాడు ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అడ్డంకులు చెప్పడము, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆ రోజు ఉండేటువంటి 150 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపిన కాంగ్రెస్ అధిష్టానము అభ్యంతరం చెప్తూ మరలా రోసయ్య గారిని ముఖ్యమంత్రిని చేయడము, ఆ పరిణామాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా సమర్పించడము, తదనంతరము రాజీనామా చేసి 2011 మార్చి 12వ తేదీన వైఎస్ఆర్ పార్టీని స్థాపించి మొట్టమొదటిసారిగా ఈ పార్టీ తరఫున వైఎస్ విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు మధ్యంతర ఎన్నికల్లో నిలబడడం, భారీ విజయాన్ని చేకూర్చుకోవడం జరిగింది. తదనంతరము ఈయన పైన అనేకమైనటువంటి కేసులు పెట్టి జైలుకు వెళ్పిస్తే ఆ సందర్భంగా చాలామంది ఎమ్మెల్యేలు సుమారుగా 20 మంది దాకా ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామాలు చేసి మళ్ళీ తదనంతరం జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 18కి గాను 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికై 2 లోకసభ స్థానాలను కూడా ఎన్నికవడము జరిగింది. తర్వాత జైలు నుండి విడుదలైన తర్వాత 2014లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున 51 మంది ఎమ్మెల్యేలు 67 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కావడం, అందులో 23 మందిని తెలుగుదేశం వాళ్ళు తీసుకోవడం జరిగింది. తదనంతరము 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో
ముందు 2017 నవంబర్ నెలలో తన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల యొక్క కష్టాలను విన్నాడు. నేనున్నాననే భరోసా ఇచ్చి నేడు నవరత్నాలు అనేటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా జనాల యొక్క హృదయాలు నిండుకున్నాడు. ఇలా 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కావడము ఈరోజు రాష్ట్రమంతా అంటే భారతదేశ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతున్నది. ఈరోజు తన తండ్రి యొక్క ఆశయాలను కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని, అలాగే ఈరోజు పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని. మన వైఎస్ఆర్సీపీ 13 సంవత్సరాలు పూర్తి అయ్యి 14వ సంవత్సరంలో జరుగుతుంది. ఈ సందర్భంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక పండుగలా జరుపుకుంటున్నారు. అదేవిధంగా మన పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో అలోకులం అయ్యడం జరిగింది. ఆ విషయంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంతోమంది కూడా ఆయన చనిపోయారనే బాధతో కూడా ఎంతోమంది చనిపోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క ప్రజలు కూడా మేమంతా మాకు పెద్ద దిక్కు లేదు అని ఎంతోమంది జనాలు కూడా బాధపడడం జరిగింది. ఈ రోజుల్లో కూడా మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోని ప్రతి ఇంట్లో కూడా పెట్టుకొని పూజించడం జరిగింది. అదేవిధంగా ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనకన్నా ఒక అడుగు ముందు వేసి ప్రజలందరినీ కూడా ఈరోజు ఆయన ఎలా చూసుకుంటుండ్రో అదేవిధంగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి అన్నగారు కూడా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తూ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఒక్కరు ఎలా గుండెల్లో పెట్టుకున్నారో అదేవిధంగా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి అన్న గారిని ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఒక గుండెల్లో దేవుళ్ళ పూజిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ జగనన్న వల్ల మరియు మన రాజశేఖర రెడ్డి అన్న వల్ల కూడా అంటూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.